ఇస్రో నుంచి అయితే రీసెంట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ వేకెన్సీ అయితే స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, అదేవిధంగా హైదరాబాద్‌లోని నేషనల్ రిమోటింగ్ సెన్సార్ నుంచి అయితే వేకెన్సీ అయితే రావడం అయితే జరిగింది. గైస్ ఇక్కడ వేకెన్సీ తక్కువనే ఉన్నా, అదేవిధంగా కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఇంకా డేట్ అయితే ఉంది. లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే ఇక్కడ జనవరి 15 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. అండ్ గైస్ తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకనేది కూడా క్లారిటీ అయితే చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ మనం చూసేద్దాం. అండ్ వేకెన్సీ వివరాల్లోనే చూసుకుంటే సైంటిస్ట్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్లో అనేది ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే అహ్మదాబాద్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లో అయితే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. హైదరాబాద్లో అయితే 6 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఎంఎస్సీ అనేది అగ్రికల్చర్ ఫిజిక్స్ లేదా అగ్రికల్చర్ మెటలాజీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 65% మార్క్స్ అయితే సైంటిస్ట్, ఇంజనీరింగ్, అట్మాస్ఫియర్ సైన్స్ కావచ్చు, ఓషనోగ్రఫీలో అనేది ఇక్కడ అహ్మదాబాద్లో 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో అయితే 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకు క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సీ అనేది ఫిజిక్స్, అట్మాస్ఫియరీ సైన్స్లో కావచ్చు, మెటలాలజీ, ఓషన్ సైన్స్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 65% మార్క్స్ అని మీరు పాస్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ సైంటిస్ట్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో అనేది ఓన్లీ అహ్మదాబాద్లో మాత్రమే ఉన్నాయి. 3 వేకెన్సీ అయితే ఉండడం తేలింది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఎంఈ, ఎంటెక్ అనేది కంప్యూటర్ సైన్స్ నుంచి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. సాలరీ అయితే పే లెవెల్ 10 కింద అయితే సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ 56,100 రూపాయలు అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఫస్ట్ 2 పోస్టుకు అనేది ఇక్కడ చూసుకుంటే పోస్ట్ కోడ్ 1 అదేవిధంగా 2 అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోగలరు. అండ్ ఇక్కడ పోస్ట్ కోడ్ 3 అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోగలరు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సిలబస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, అండ్ పోస్ట్ కోడ్ 1 అండ్ 2కి అయితే సేమ్ అయితే సిలబస్ అయితే ఉంటుంది. పోస్ట్ కోడ్ 3కి అయితే సపరేట్ సిలబస్ అయితే ఉంటుంది. తర్వాత టైమ్ ఆఫ్ డ్యూరేషన్ అనేది ఇక్కడ పోస్ట్ కోడ్ 1 అండ్ 2కి అయితే 90 మినిట్స్ అండ్ పోస్ట్ కోడ్ 3కి అయితే 75 మినిట్స్ అయితే టైం అయితే ఇస్తారు. టోటల్ మార్క్స్ అయితే 8 అయితే ఉంటుంది పోస్ట్ కోడ్ 1 అండ్ 2కి అనేది. పోస్ట్ కోడ్ 3కి అయితే 60 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 2 వేకెన్సీలకు కూడా సేమ్ అయితే ఉంటుంది. అంటే అప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టెస్ట్ అయితే పెడతారు. 20 మార్క్స్ అనేది ఉంటుంది. దీంట్లో అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. తర్వాత పార్ట్ సిలో అనేది డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ పోస్ట్ కోడ్ 3కి మాత్రమే ఉంటుంది. అండ్ 30 మినిట్ టైం అయితే ఇస్తారు. 20 మార్క్స్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. మీ టెక్నికల్ క్వశ్చన్స్ అవైతే రిలేటివ్స్ అయితే ఉంటాయి. సాఫ్ట్వేర్ అనేది మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. 2 వేకెన్సీలకు సేమ్ అయితే ఉంటుంది. ఒక వేకెన్సీకి 5 మెంబర్స్ చొప్పున అయితే పిలిచి అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఈ నోటిఫికేషన్లో మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్